ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2019లో వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఏరియా సి అనే కీవర్డ్తో మొత్తం మనకి 3 క్వశ్చన్లు అయితే వచ్చాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వీటి తరక బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలుసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో అదే ఫార్మాట్లో ఏబిపిఎస్సి కూడా ఇప్పుడు ఇస్తున్నారు. సో ఈసారి కూడా ప్రిలిమ్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాపింగ్ బేస్ క్వశ్చన్స్ అనేది సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2002 నుంచి స్టార్ట్ అయింది. సో అప్పుడు క్వశ్చన్ చూసుకుంటే అడ్వెటిక్సీ అండ్ వాటి తరగ బార్డరింగ్ కంట్రీస్ గురించి అడిగారు అనమాట. ఓకే, అయితే ప్రీవియస్ పేపర్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ తీసుకుంటే 2002 ప్రిలిమ్స్ మీకు 2019 ప్రిలిమ్స్తో కనెక్ట్ అయింది. ఇక్కడ చూసారా అడ్వెటిక్సీ అండ్ దాని తరగ బార్డరింగ్ కంట్రీ గురించి క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, సో అది దీని తరగ ఇంపాక్ట్ అంటే ప్రీవియస్ పేపర్స్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు ఎక్కడో ఒక దగ్గర మీకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కానీ మీకు ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ స్పెషల్గా చెప్పాలంటే ప్రతి సంవత్సరం కూడా 20% నుంచి 30% క్వశ్చన్స్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మీకు ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఈ లాజిక్ కనుక మీరు కరెక్ట్గా వాడుకుంటే ఈజీగా మీరు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 2003 ప్రిలిమ్స్లో కూడా ఒక క్వశ్చన్ ఇచ్చారు కాస్పియన్ ఆ బార్డరింగ్ కంట్రీస్ మీద. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ బార్డర్ ద కాస్పియన్ సీ అని వచ్చారు. సో ఇక్కడ డస్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కింద మీరు తీసుకోవాలి. అండ్ ఇక్కడ 2019 ప్రిలిమ్స్లో కూడా ఈ కాస్పియన్ సీ అండ్ దాని తర్వాత బార్డరింగ్ కంట్రీ గురించి అడిగారు. నెక్స్ట్ సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ 2004లో తీసుకున్నా సరే ఇక్కడ సీ అండ్ కంట్రీ ఇచ్చి మ్యాచింగ్ చేయమన్నారు. ఓకే, సో ఇలాగా మీకు బ్లాక్ సీ, రెడ్ సీ, ఎల్లో సీ, కాస్పియన్ సీ అడిగారు. సో ఇక్కడ 2003లో కాస్పియన్ సీ మీద ఒక క్వశ్చన్ వచ్చింది. అలాగే ఇక్కడ 2004లో కూడా ఈ లిస్ట్లో ఒక పేరు ఇచ్చారు. ఓకే, అండ్ ఇక్కడ 2019 ప్రిలిమ్స్లో కూడా ఈ బ్లాక్ సీ అలాగే రెడ్ సీ మీద కూడా క్వశ్చన్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఎక్కడ కనెక్షన్ దొరికిందంటే మనకి 2004 ప్రిలిమ్స్లో అడిగారు అనమాట. సో ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ 2008 ప్రిలిమ్స్లో కూడా ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మాల్టా లొకేటెడ్ అని చెప్పి మనకి మెయింటెనెన్స్ బేస్ చేసుకొని క్వశ్చన్ అయితే అడిగారు. సో ఇది కూడా మ్యాపింగ్ బేస్ క్వశ్చన్ 2008 ప్రిలిమ్స్ వచ్చింది. అండ్ 2014 ప్రిలిమ్స్లో కూడా టర్కీ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది కూడా మ్యాపింగ్ బేస్ క్వశ్చన్. అండ్ 2015లో చూడండి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఆఫ్ సౌత్ వెస్ట్ ఏషియా డస్ నాట్ ఓపెన్ అవుట్ టు ద మెయింటెనెన్సీ అని అడిగారు. సో ఇది కూడా సేమ్ మీకు మెయింటెనెన్సీ బార్డరింగ్ కంట్రీస్ తెలిస్తే తప్ప మీరు ఆన్సర్ చేయలేరు. అండ్ 2017 ప్రిలిమ్స్లో కూడా సేమ్ అదే అప్రోచ్లో మెయింటెనెన్సీ మీద మీకు క్వశ్చన్ అయితే ఇచ్చారు. మెయింటెనెన్సీ ఈజ్ ఎ బార్డర్ ఆఫ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి. ఓకే, సో ఇలాగా మనకి 2019 ప్రిలిమ్స్లో కూడా ఈ మెయింటెనెన్సీ మీద క్వశ్చన్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి 2019 ప్రిలిమ్స్ ఈ క్వశ్చన్ కనుక మొత్తం గమనిస్తే ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్ మీద బేస్ చేసుకొని వచ్చిన క్వశ్చన్. ఓకే, కాబట్టి ప్రీవియస్ పేపర్స్ కనుక కరెక్ట్గా సాల్వ్ చేసుకుంటే మీరు చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే.